ఇలాంటి క్షేత్రం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. జ్యోతిర్లింగం మహాశక్తిపీఠం ఒకే ఆలయంలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం. ఆ పుణ్యస్థలమే ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం. ఇక్కడి అమ్మవారే అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ పీఠమైన శ్రీ భ్రమరాంబికాదేవి. మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయలుదేరాం. నల్లమల్ల అడవుల మధ్య అందమైన వ్యూస్ చూస్తూ మధ్యలో ఫుడ్ తినేసి సాయంత్రం 5 కల్లా చేరుకున్నాం. ఆ రోజు ఇయర్ ఎండ్ అండ్ సమ్ ఆస్పిషియస్ డే కావడంతో జనం చాలా ఎక్కువగా ఉన్నారు. అతి శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకుని రాత్రి 8 గంటలకి లైన్లో నిలబడితే బయటకు వచ్చేసరికి 12 అయింది. గంటలు వెయిటింగ్ తర్వాత అమ్మవారు కనిపించగానే మొత్తం మర్చిపోయాం. శివయ్య దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకున్నాక సాక్షి గణపతిని కూడా దండం పెట్టుకుని ఎర్లీ మార్నింగే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం. సతీదేవి శరీరంలోని మెడ భాగం శ్రీశైలంలో పడిందంట. ఆ చోట వెలిసిన అమ్మవారే భ్రమరాంబికా దేవి. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే భ్రమరీ విద్య అంటే అన్ని ఇంద్రియాలకి, మన 5 సెన్సెస్కి అందనంత గొప్ప జ్ఞానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గర్భగుడి వెనకాల గోడకి చెవి పెడితే తేనెటీగల శబ్దం వినిపిస్తుంది. అందుకే అమ్మవారికి భ్రమరాంబిక అని పేరు వచ్చింది. ఆదిశంకరాచార్యులు వారు స్వయంగా ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అమ్మవారి విగ్రహం 8 చేతులతో యోధురాలు రూపంలో, అంటే ఒక వారియర్ లాగా కనిపిస్తుంది. అరుణాసురుడు అనే రాక్షసుడికి 2 కాళ్ళు లేదా 4 కాళ్ళు జీవిచేత చావు రాదనే వరం ఉంది. అమ్మవారు 6 కాళ్ల తేనెటీగ రూపంలో వచ్చి అతన్ని సంహరించింది. 16th సెంచరీలో శివాజీ మహారాజ్ ఇక్కడ ధ్యానం చేసినప్పుడు అమ్మవారు దర్శనమిచ్చి భవానీ తల్వార్ని దీవెనగా ప్రసాదించారని చెబుతారు. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. అమ్మవారు బంగార అలంకరణతో మెరిసిపోతూ ఉన్నారు. ఆ ఆరా, ఆ ఎనర్జీ, ఆ కామ్నెస్ ఎక్స్పీరియన్స్ అయ్యే అదృష్టం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని మరొక శక్తిపీఠం వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.